హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రాజ్కు మందు అలవాటు నేర్పిస్తుంది యామిని. దీంతో రాజ్ తాగి రోడ్లమీద పడిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. రాజ్ కావ్యలు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఒకరినొకరు చేసుకున్న చిలిపి పనులు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంద్రాణి మాత్రం రాజ్ వెళ్ళిపోయాడని హ్యాపీగా ఉంటుంది. హమ్మయ్యా, చాలా రిలాక్స్డ్గా ఉంది రాహుల్ అంటుంది రుద్రాణి. నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మామ్ అంటాడు రాహుల్. ఎందుకురా రాహుల్ అని అడుగుతుంది రుద్రాణి. ఎందుకంటే ఇదంతా అందరూ నిన్ను కార్నర్ చేసి ఎలా తిట్టారో విన్నావు కదా అంటాడు రాహుల్. రాహుల్, ఆ మాత్రం దానికి నువ్వు ఫీలవుతున్నావా? మనలాంటివాళ్లు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్గా ఉండాలిరా. దున్నపోతుమీద వానపడితే ఎలా దులిపేసుకుంటుందో అలా దులిపేసుకోవాలి. ఇన్ని రోజులు రాజును బయటికి పంపించాలా, మన ఆస్తి మనకు వచ్చేలా ఎలా చెయ్యాలా అని టెన్షన్ పడ్డాను. కాని వాడంతట వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాడు రాజ్. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఈ ఇంటికి తిరిగిరాడు అంటుంది రుద్రాణి. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు మామ్? వాడు గతం మర్చిపోతేనే ఈ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అలాంటిది ఆ కావ్యమీద కోపంతో వెళ్ళినవాడు మళ్ళీ తిరిగిరాడా అని అడుగుతాడు రాహుల్. కోపంతో వెళ్ళి ఉంటే మళ్ళీ తిరిగి వచ్చేవాడేమో, కాని రాజ్ మోసం పోయి వెళ్లాడు. అందుకే ఇంకెప్పటికీ తిరిగిరాడు. ఒకవేళ రాజ్ ఇంటికి రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలి. అలా చెప్పాలంటే కావ్య రాజు అంతా గుర్తుచెయ్యాలి. కాని గతం గుర్తుచేస్తే రాజ్కు ప్రాబ్లం కాబట్టి కావ్య చచ్చిన చెప్పదు. ఇక రాజ్ కావ్యను ఎలా క్షమిస్తాడు, తిరిగి ఎలా అడుగుపెడతాడు అని అంటుంది రుద్రాణి. మమ్మీ, నువ్వు నిజంగా సూపర్ మమ్మీ, నీ బొర్రెబుర్రా అంటూ రాహుల్ రుద్రాణిని మెచ్చుకుంటూ ఉంటాడు. రూంలో బాధపడుతూ కూర్చున్న కావ్య దగ్గరకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్తారు. పొద్దటినుంచి ఏమీ తినలేదు. టైం ఎంత అవుతోందో తెలుసా? కనీసం ఇప్పుడైనా టిఫిన్ చేయి కావ్య అంటుంది ఇందిరాదేవి. ఆకలి చచ్చిపోయింది అమ్మమ్మ, నాకు తినాలని లేదు అంటుంది కావ్య. పిచ్చిపిల్లా, నా మనవడు ఏదో 4 తప్పుడు మాటను అన్నాడని వాటినే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా అంటుంది ఇందిరాదేవి. ఇందులో నీ తప్పేముంది కావ్య? నువ్వు ఎందుకు బాధపడాలి అంటుంది అపర్ణ. అదే అంటున్నాను అత్తయ్య, ఇందులో నేను చేసిన తప్పేముంది? ఆయన చేత తాలి కట్టించుకోవడం నేను చేసిన తప్పా? ఆయన నన్ను ఎంత దూరం పెట్టినా నవ్వుతూ భరిస్తూ ఉండడం నేను చేసిన తప్పా అని కావ్య అపర్ణను ప్రశ్నిస్తుంది. అర్థం చేసుకోగలం కావ్య, కాని వాడిమీద కోపాన్ని నీ బిడ్డమీద చూపకు అంటుంది అపర్ణ. అవును కావ్య, నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి అంటుంది ఇందిరాదేవి. సరే, ఆయన నన్ను తిట్టారని నేను ఎందుకు నా బిడ్డను పస్తులు ఉంచాలి? నా కారణంగా నా బిడ్డ ఎందుకు ఆకలితో ఉండాలి? తల్లిగా నా బిడ్డకు ఆకలితో ఉంచి వాడికి అన్యాయం చెయ్యలేను. అత్తయ్యా, ఇవ్వండి అని అపర్ణ తీసుకువచ్చిన అన్నం తింటూ బాధపడుతూ ఉంటుంది కావ్య. వైదేహి, రఘునందన్, యామిని అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడక్కడికి రాజొస్తాడు. రాజును చూసి వైదేహి, అల్లుడుగారు రండి, మీరుకూడా టిఫిన్ చెదురుగాని రండి అంటుంది. నాకు ఆకలిగా లేదంటీ, మీరు తినండి అంటూ రాజక్కడ్నించి వెళ్ళిపోతాడు. అంతలో యామిని లేచి రాజ్ దగ్గరికి వెళుతూ ఉంటే, నువ్వెక్కడికి బేబీ అని వైదేహి అడుగుతుంది. బావతో కొంచెం పనుంది మమ్మీ, మీరు తినండి, నేను తర్వాత తింటాలే అని యామిని రాజ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా, టిఫిన్ కూడా చెయ్యనని వచ్చేశావ్, మూడు బాగాలేదా అని అడుగుతుంది యామిని. అవును యామిని, కళ్ళు మూసినా తెరసినా కళావతిగారి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. వాటినుంచి ఎలా బయటపడాలో, వాటినుంచి ఎలా దూరంగా వెళ్లాలో అస్సలర్థం కావడంలేదు యామిని అంటాడు రాజ్. నీకు అర్థం కాకపోయినా నీ బాధని ఎలా పోగొట్టాలో నాకు అర్థమైంది బావా, అందుకే నీకోసం ఒకటి తీసుకొనివచ్చాను అంటూ నా మందు బాటిల్ని రాజ్ ముందు పెడుతుంది యామిని. అది చూసి, కాని నేను మందు తాగను కదా యామిని అని అంటాడు రాజ్. తెలుసు బావా, కావాలని తీసుకునివచ్చాను. నీ బాధపోవడానికి
ఇప్పుడు ఇదే మంచిది బావా, కమాన్ తాగు అంటూ, ఏం కాదు బావా, నీ మనసులో ఉన్న బాధంతా పోతుంది. కళావతి చేసిన మోసాన్ని గుర్తుచేసుకో బావా. నువ్వంటే ఇష్టం లేదంది, నిన్ను మోసం చేసింది బావా. రెచ్చగొడుతూ యామిని రాజ్ని తాగేలాగా చేస్తుంది. నేనేం తప్పు చేశాను యామిని? తన చుట్టూ తిరిగాను, తనకోసం ప్రతి క్షణం మారాటపడ్డాను, తన వెంటే తిరిగాను కదా. అంతలా ప్రేమిస్తే ఎలా మోసం చేస్తారు యామిని? మా మగాళ్ల మనస్సుకి గాయం కాదా? మా ప్రేమకసలు విలువేలేదా? ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని తెలిసితే చాలు ప్రశ్నిస్తారు. కాని నాలాంటి ఒక సిన్సియర్ లవర్ ప్రేమించి మోసపోతే ఒక్కరు కూడా ఎందుకు మోసం చేశావని కళావతిని అడగడం లేదు. అంటే మీదే జీవితాలా? మీదే ప్రేమ? మాది ప్రేమ కాదా? మీకే కాదు యామిని, బాధ మాకు ఉంటుంది. మేము మనుషులమే. కళావతిగారు చేసిన మోసం గుర్తొచ్చినప్పుడు ప్రతి క్షణం మనసంతా బరువుగా అనిపిస్తుంది. గుండెల్లోని బాధంతా ఎవరికైనా చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఎవర్నైనా పట్టుకొని నన్నెందుకు మోసం చేశారు కళావతిగారు అని గట్టిగా ఏడవాలనిపిస్తుంది. కాని మగాణ్ణి కదా, చెప్పుకుంటే చులకనైపోతాను, ఏడిస్తే పిరికివాణ్ణైపోతాను. నా బాధని ఎవరితో చెప్పుకోవాలో అర్థంకాక నాలో నేనే దాచుకోలేక నరకం అనుభవిస్తున్నాని ఆమెని అంటూ మళ్ళీ తాగుతూ, కళావతిగారు, ఐ హేట్ యూ కళావతిగారు, ఐ హేట్ యూ కళావతిగారు అంటూ గట్టిగా అరుస్తూ, నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారు అంటూ పడిపోబోతూ ఉంటే యామిని పట్టుకొని తన భుజంపై వాల్చుకొని, మందుమనిద్దర్నీ ఇలా దగ్గర చేస్తుందని తెలిసియుంటే నేను దీనికి ఎప్పుడో నిన్ను బానిసం చేసియుండేదాన్ని బావా అని యామిని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజలా తాగుతూ తాగుతూ మత్తెక్కి రోడ్డుమీద తిరుగుతూ రోడ్డును పోయేవాళ్లకు అడ్డుపడుతూ ఉంటాడు. రాజల తిరుగుతూ తిరుగుతూ ఒక చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడే అటుగా కారులో వెళుతున్న కావ్యకు చెట్టు కింద పడుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని ఎవరో అనుకుని కావ్య కారాపమని తన దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అతని ఎవరో కాదు, రాజని తెలుసుకొని షాక్కయ్యి, రామ్గారు, మీరేంటండి ఇలా అని అడుగుతుంది. అప్పుడు రాజ్, హలో కళావతిగారు, బాగున్నారా? గట్టిగా నా బెడ్రూంలోకి వచ్చేశారు. నన్ను ఇలా కూడా బతికినివ్వద్దని ఫిక్స్ అయిపోయారా? గుద్దేసి చంపేస్తారా? చంపేయండి కళావతిగారు, చంపేయండి అంటూ తిక్కతిక్కగా మాట్లాడతాడు. రామ్గారు, ఏంటండి ఆ మాటలు? అసలు ఏమైంది మీకు? ఇది కళావతి. కళావతిగారు, నా మనసు ముక్కలైంది. కాదు కాదు, ముక్కలు చేశారు అంటాడు రాజ్. ముందు లేవండి మీరు అని రాజ్ని పైకి లేపడానికి కావ్య ప్రయత్నిస్తుంది. కాని రాజ్ నేను లేవగలను అంటూ తనకు తానుగా పైకి లేస్తాడు. మీకు ఏమైంది కళావతిగారు? నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఎందుకని మీరు నా మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు? అడిగితే ఒరిజినల్ ఫుట్బాల్ కొనిచ్చేవాడిని కదా. నా మనసీ దొరికిందా ఆడుకోడానికి? అసలు నా మనసు చేసిన తప్పేంటో చెప్పండి. ఏం తప్పు చెయ్యని నన్ను ఇంతలా బాధపెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని కావ్యని ప్రశ్నిస్తాడు రాజ్. రామ్గారు, ఇవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఇంటికి వెళ్దాం పదా అంటుంది కావ్య. నేను రాను, నాకు ఇక్కడే నచ్చింది, ఇక్కడే ఉంటాను. మీరు నన్ను మోసం చేస్తే నేనేం బ్రతకలేననుకున్నాలా? చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మీరు నాకు తోడుగా లేకపోయినా ఇదిగో ఈ మందు తోడుగా ఉంది కాబట్టి బాటిల్ని చూపిస్తూ అంటాడు రాజ్. ఆపమని కళావతి ఎంత బలవంతం చేసినా ఆగకుండా, నేను చేసిన తప్పేంటో చెప్పండి అని రాజ్ మళ్ళీ కళావతిని అడుగుతూ, నేను ఎక్కడికి రాను, ఇదే నా ఇల్లు అని రాజ్ రోడ్డుమీద పడుకుంటాడు. ఏమండీ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాన్న మీరే అని చెప్పలేక మిమ్మల్ని దూరం పెట్టాను. కాని మిమ్మల్ని దూరం పెడితే ఇలా అవుతారని నేను ఊహించలేదండి. నన్ను క్షమించండి అని కళావతి మనసులో అనుకుంటూ బాధపడుతూ, కళావతి డ్రైవర్ని పిలిచి డ్రైవర్ సహాయంతో రాజ్ని కార్లో పడుకోబెట్టి ఇంటికి తీసుకొని వెళుతుంది. తర్వాతెపిసోడ్లో వీలైనంత తొందరగా రాజ్ని వాళ్ల ఇంటినుంచి తీసుకొని రావాలి. ఏదో ఒకటి చేసి తీసుకొచ్చుకుంటాను. వాడి మనసు మార్చి వాడిని మళ్ళీ దారిలోకి తెచ్చుకుంటాను. ఆ దేవుడిమీద భారం వేసి కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వేరా అనే నిజాన్ని చెప్పేస్తాను అంటుంది అపర్ణ.